నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్లో ఉన్న ముస్లింల శ్మశాన వాటిక పక్కనే ఉన్న కాలనీ వాసులు తాగిన ఖాళీ బీర్ బాటిల్స్, కోటర్ సీసాలు, వ్యర్థ పదార్థాలు చెత్తాచెదారం శ్మశాన వాటికలో వేస్తున్నారని ఆరోపించారు. ప్రతి శుక్రవారం ముస్లిం సోదరులు నమాజ్ చదివి శ్మశాన వాటికలో తన కుటుంబంలో చనిపోయిన వారే సమాధుల దగ్గర ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇలా మందు బాటిల్స్ వేయడం వల్ల అవి కాళ్లకు గుచ్చుకోవడం జరుగుతుంది. ఇటు విషయంలో కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ముస్లిం మైనార్టీ ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ చెత్తాచెదారం వేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ముస్లిం మైనార్టీ యూత్ కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో సాలాము ఫయాజ్, కాజా షారుఖ్ గౌస్, సోయల్, మహమ్మద్ ఉమర్, రియాజ్, అన్వర్, షిబ్షు, షంషీర్ మైనార్టీ నాయకులు, యువకులు పాల్గొన్నారు. पुलां का रीज़न क्या है, कई कुछ छेड़ के 6 पैसे कलवाकुर्ती में जंगना गंगना तहजीब के हिसाब से अच्छे हैं, फिर इसके अंदर डाल के फीलिंग बढ़ा के गड़बड़ा होकर कई को कर रही। इससे कोई इससे साहब को पुलिस स्टेशन से भी नहीं सुन रहे वो लोग, या कमिश्नर साहब से, नगर पंचायत से, बल्दिया से भी नहीं सुन रहे वो लोग। आखिर आप लोग गवर्नमेंट से हमारी से अपील है कि आप लोग इसके ऊपर रिएक्शन लेके कुछ भी घर वाले एक नोटिस या फाइन से कुछ भी एक आपके गवर्नमेंट की जानिब से आप लोग अगर हम लोगों को सेव करें तो बहुत अच्छी बात रहती है। आप लोगों की मेहरबानी। ప్రాబ్లం ఇక్కడ ఒక ప్రధానమైన ప్రాబ్లం ఏముందంటే, ఇక్కడ మనకు కబ్రస్థాన్లో డైలీ ఇక్కడ కంపౌండ్ వాల్ ఉంది. ఇక్కడ నుంచి ఈ కోన నుంచి ఆ కోన వరకు మందులు దాగి, షరాబ్ దాగి మొత్తం ఇక్కడ బాటిల్ ఏరియా ఏదండి ఇది గాంధీనగర్ అండి. గాంధీనగర్ ఇక్కడ షరాబ్ బాటిల్ విసిరేస్తున్నారు. దీనికి ఎవరు పట్టించుకుంటారు అధికారులు. 5-6 సార్లు కంప్లైంట్ కూడా చేసినాం. మున్సిపల్లో కూడా ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తే అధికారులు వస్తున్నారు చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చిపోతే ఒక 2 నెలలు 3 నెలలు ఖాళీగా ఉంటారు. మళ్ళీ ఇదే తమాషా అయిపోతుంది మొత్తం. మేము ఇక్కడ జాగ్రత్తల కోసం ఫాతాలియానికి వస్తుంటాం. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. అవి మందులు తాగి బాటలు వేస్తే 2-3 సార్లు పుచ్చుకుంటున్నాయి. ముసలోళ్ళు వస్తుంటారు, పిల్లలు పెద్దలు అందరూ వస్తుంటారు. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఇది కావాలని చేస్తున్నారు. ఇంకో ప్రధాన విషయం ఏంటంటే, లేడీస్ గలీజ్ ఐటమ్లు ఇక్కడ పారేస్తున్నారు. ఇది పవిత్రమైన స్థలంలో అవి గలీజ్ ఐటమ్లు పారేసి అవి అపవిత్రం చేస్తున్నారు. ఇది కావున దయచేసి అధికారులు ఎవరు ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇలాంటి చర్యలు మరలా జరగకుండా చూసుకోగలరని మా యొక్క మనవి.